ఈ రోజు రాత్రి చిన్నస్వామి స్టేడియంలో ఒక అద్భుతం జరగబోతోంది. ఎందుకంటే ఈ ఐపీఎల్ 2026 గ్రాండ్ ఓపెనింగ్ మ్యాచ్ అక్కడే జరగనుంది. గత ఏడాది ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి మన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరగబోయే ఈ పోరాటం కేవలం ఒక మ్యాచ్ మాత్రమే కాదు, ఇది పరుగుల సునామీకి పెట్టింది పేరు. అందుకే చాలా మంది ఈ రోజు మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 300 రన్స్ స్కోర్ చేస్తుంది అని కూడా గట్టిగా నమ్ముతున్నారు. కాబట్టి ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ రెండు జట్ల మధ్య ఉన్న రైవల్రీ, చిన్నస్వామి పిచ్చు వెనుక ఉన్న రహస్యాలు, ఇరు జట్లలో గాయాల వల్ల చోటు చేసుకున్న భారీ మార్పుల గురించి డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. సో ఈ రోజు జరగబోయే మ్యాచ్లో మీ సపోర్ట్ ఎవరికో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. ఐపీఎల్ 2026 సీజన్ ఈ రోజే ప్రారంభం కాబోతోంది. మరియు మొదటి మ్యాచ్లోనే ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ వంటి బ్లాక్ బస్టర్ మ్యాచ్ మనకు వినోదాన్ని పంచడానికి సిద్ధంగా ఉంది. ఈ రెండు జట్ల మధ్య పోరు అంటేనే మనకు మొదటగా గుర్తొచ్చేది హై స్కోరింగ్ గేమ్లు. 2024 సీజన్లో ఈ చిన్నస్వామి స్టేడియంలోనే ఎస్ఆర్హెచ్ జట్టు ఏకంగా 283 పరుగులు చేసి రికార్డు సృష్టించగా, ఆర్సీబీ దానికి ధీటుగా సమాధానమిస్తూ 262 పరుగులు చేసింది. అలాగే గతేడాది కూడా ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 231 పరుగులు సాధించింది. అంటే ఈ రెండు జట్లు తలపడితే కనీసం 200 పరుగులు రావడమనేది ఒక సాధారణ విషయంగా మారిపోయింది. అయితే దీనికి ప్రధాన కారణం ఇరు జట్ల బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉండటమే కాకుండా వారి బౌలింగ్ విభాగంలో మెయిన్ బౌలర్లు అందుబాటులో లేకపోవటం కూడా ఒక ముఖ్య కారణం కావచ్చు. ఈరోజు కూడా మనం అలాంటి మరో భారీ స్కోరింగ్ మ్యాచ్ను ఆశించవచ్చు. ఈ రెండు జట్ల మధ్య ఉన్న రైవల్రీ లేదా పోటీ తత్వాన్ని గమనిస్తే అది ఎప్పుడూ నెక్ టు నెక్ ఉంటుంది. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు మొత్తం 26 మ్యాచుల్లో తలపడగా, ఎస్ఆర్హెచ్ జట్టు 13 మ్యాచుల్లో విజయం సాధించింది. ఆర్సీబీ 11 మ్యాచుల్లో గెలిచింది. అంటే ఓవరాల్గా ఎస్ఆర్హెచ్ కాస్త పైచేయి సాధించినట్లు కనిపిస్తోంది. అయితే చివరగా జరిగిన 5 మ్యాచుల గణాంకాలను చూస్తే ఆర్సీబీ 3 మ్యాచుల్లో గెలిచి తన ఆధిపత్యాన్ని చాటుకోగా, ఎస్ఆర్హెచ్ 2 మ్యాచుల్లో విజయం సాధించింది. ఇలా హెడ్ టు హెడ్ స్టాట్స్ చాలా టైట్గా ఉన్నప్పటికీ డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీకి ఒక కలిసి వచ్చే విషయం ఏమిటంటే, చిన్నస్వామి స్టేడియంలో ఎస్ఆర్హెచ్ మీద వారికి మంచి రికార్డుంది. ఇక్కడ జరిగిన 8 మ్యాచుల్లో ఆర్సీబీ 5 గెలిస్తే ఎస్ఆర్హెచ్ కేవలం 3 మాత్రమే గెలిచింది. తమ హోమ్ క్రౌడ్ ముందు విక్టరీతో సీజన్ను ప్రారంభించాలని ఆర్సీబీ పట్టుదలతో ఉంది. ఇక పిచ్ రిపోర్ట్ విషయానికొస్తే, చిన్నస్వామి స్టేడియంలో చాలా కాలం తర్వాత ఐపీఎల్ మ్యాచ్ జరగబోతోంది. గతేడాది ఐపీఎల్ తర్వాత ఇక్కడ పెద్దగా మ్యాచ్లు జరగలేదు. కాబట్టి అభిమానులు ఎంతో ఆతృతగా ఉన్నారు. ఈ ఓపెనింగ్ మ్యాచ్ కోసం సెంటర్ పిచ్ను వాడబోతున్నారని సమాచారం. ఇది బ్యాటర్లకు స్వర్గధామంలా ఉండబోతోంది. గతంలో ఇక్కడ భారీ స్కోర్లు వచ్చాయి. కాబట్టి ఈ మ్యాచ్ కోసం కూడా ఒక అద్భుతమైన బ్యాటింగ్ సర్ఫేస్ను సిద్ధం చేశారు. అలాగే ఇక్కడ స్టేడియం బౌండరీ సైజులు కూడా చాలా చిన్నవి కాబట్టి బ్యాటర్లు 4లు 6లతో విరుచుకుపడే అవకాశముంది. ప్రాథమికంగా ఈ పిచ్ బ్యాటర్లకు అనుకూలించినప్పటికీ కొంతమంది పేస్ బౌలర్లకు కూడా ఇక్కడ సహాయం దొరుకుతుంది. స్పిన్నర్లు కూడా సరైన లెంగ్త్లో బౌలింగ్ చేస్తే కొంతమేరకు ప్రభావం చూపగలరు. కానీ అత్యధిక అడ్వాంటేజ్ మాత్రం బ్యాటింగ్ చేసే వారికే ఉంటుంది. ఇక ఈ స్టేడియం యొక్క గణాంకాలను పరిశీలిస్తే ఇప్పటివరకు ఇక్కడ మొత్తం 100 ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి. ఈ 100 మ్యాచ్ల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 43 సార్లు గెలవగా, చేజింగ్ చేసిన టీమ్స్ 53 సార్లు విజయం సాధించాయి. అలాగే ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ సగటు స్కోరు 166 పరుగులుగా ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో అది చాలా పెరిగింది. ముఖ్యంగా గతేడాది ఇక్కడ జరిగిన చివరి 2 మ్యాచుల్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోరు 200 కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ కళ్ళు మూసుకుని ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇదొక గొప్ప చేజింగ్ గ్రౌండ్. అండ్ మ్యాచ్ సాగే కొద్దీ మంచు ప్రభావం కూడా ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడం మరింత సులభం కావచ్చు. ఇక వాతావరణం పరంగా చూస్తే ఎటువంటి వర్షం సూచనలు లేవు.
కాబట్టి మనం పూర్తి మ్యాచ్ను ఎలాంటి అంతరాయం లేకుండా ఎంజాయ్ చేయవచ్చు. హోమ్ టీమ్ అయిన ఆర్సీబీ విషయానికి వస్తే ఈ సీజన్ కోసం వారికి యజమానులు మారినప్పటికీ టీం మరియు పేరు మాత్రం మారలేదు. డిఫెండింగ్ ఛాంపియన్స్గా వారు అదే పాత ఎనర్జీతో బరిలోకి దిగుతున్నారు. అయితే ప్లేయింగ్ 11 విషయానికి వస్తే బ్యాటింగ్ లైనప్లో పెద్దగా మార్పులు లేవు, కానీ బౌలింగ్లో మాత్రం వారికి భారీ దెబ్బలు జరిగాయి. వారి మెయిన్ బౌలర్లు జోష్ హ్యాజిల్వుడ్ మరియు రీస్ టాప్లీ ఈ మ్యాచ్కు అందుబాటులో లేరు. హ్యాజిల్వుడ్ వంటి మ్యాచ్ విన్నర్ లేకపోవడం ఆర్సీబీకి పెద్ద లోటు. అంతేకాకుండా నోవాన్ తుషారా కూడా ఫిట్నెస్ టెస్ట్లో ఫెయిల్ అవ్వడం వల్ల అతనికి ఎన్ఓసీ లభించలేదు. దీనితో అతను కూడా జట్టుకు దూరమయ్యారు. ప్రస్తుతం ఆర్సీబీ వద్ద 3 కీలక ఫాస్ట్ బౌలర్లు లేరు. అయితే వారికి మంచి బెంచ్ స్ట్రెంత్ ఉంది. రీస్ టాప్లీ స్థానంలో మంగేష్ యాదవ్ అనే యంగ్ పేసర్ డెబ్యూ చేసే అవకాశం ఉంది. అలాగే హ్యాజిల్వుడ్కు బ్యాకప్గా జాకబ్ డఫీ జట్టులోకి రావచ్చు. ఆర్సీబీ ప్లేయింగ్ 11 కాంబినేషన్ చూస్తే ఓపెనర్లుగా ఫిల్ సాల్ట్ మరియు విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతారు. 1 డౌన్లో దేవదత్ పడిక్కల్, నెంబర్ 4లో రజత్ పటిడార్, ఆపై జితేష్ శర్మ, టీమ్ డేవిడ్ ఉంటారు. ఆల్రౌండర్లుగా కృణాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్ ఉండగా బౌలింగ్ విభాగాన్ని మంగేష్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ మరియు జాకబ్ డఫీ నడిపిస్తారు. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్గా సుయేష్ శర్మ వచ్చే అవకాశం ఉంది. ప్రాక్టీస్ సెషన్లలో జాకబ్ బెతెల్ అద్భుతంగా రాణిస్తున్నాడని, అతను బ్యాటింగ్ మరియు బౌలింగ్ రెండింటిలోనూ ప్రాక్టీస్ చేస్తున్నాడని సమాచారం. ఇక టీమ్ డేవిడ్ అంత యాక్టివ్గా లేనందున ఒకవేళ టీమ్ డేవిడ్ స్థానంలో జాకబ్ బెతెల్ను ఆడిస్తారేమో అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. కానీ ఆస్ట్రేలియా ప్లేయర్ టీమ్ డేవిడ్ గతంలో మంచి ప్రదర్శన చేసినందున అతనితోనే జట్టు ముందుకు వెళ్లవచ్చు. ఆర్సీబీ బ్యాటింగ్ చాలా బలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ పీక్ ఫామ్లో ఉన్నాడు. అతను గనక ఈ సీజన్లో సరిగ్గా ఫోకస్ చేస్తే తన 973 పరుగుల రికార్డును తానే బ్రేక్ చేసే అవకాశం ఉంది. దేవదత్ పడిక్కల్ కూడా డొమెస్టిక్ క్రికెట్లో చాలా రన్స్ చేసి మంచి టచ్లో ఉన్నాడు. అయితే ఫిల్ సాల్ట్ మరియు రజత్ పటిడార్ ప్రస్తుతం అంత మంచి ఫామ్లో లేకపోవడం ఆర్సీబీకి కొంత ఆందోళన కలిగించే విషయం. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఆర్సీబీ కొంత బలహీనంగా ఉంది. మంగేష్ యాదవ్ మరియు జాకబ్ డఫీ మొదటిసారి ఐపీఎల్ ఆడబోతున్నారు. జాకబ్ డఫీ గత 2 నెలలుగా అంత మంచి ఫామ్లో లేడు. చాలా పరుగులు సమర్పించుకున్నాడు. మంగేష్ యాదవ్ ఎగ్జైటింగ్ ప్లేయర్ అయినప్పటికీ అతనికి డెబ్యూ నర్వ్స్ ఉండే అవకాశం ఉంది. అందుకే బౌలింగ్ భారమంతా భువనేశ్వర్ కుమార్ మీదనే ఉంటుంది. స్పిన్నర్లు కృణాల్ పాండ్యా మరియు సుయేష్ శర్మ కాంబినేషన్ గతంలో బాగా పనిచేసింది. ఈసారి కూడా వారు క్లిక్ అవ్వాలి. ఇక ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే వారికి కూడా గాయాల సమస్యలు ఉన్నాయి. వారి రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మొదటి కొన్ని మ్యాచ్లకు అందుబాటులో లేడు. అతని స్థానంలో ఇషాన్ కిషన్ను కెప్టెన్గా నియమించారు. ఇషాన్ కిషన్ ఇటీవలి వరల్డ్ కప్లో మరియు గతంలో ఆర్సీబీ మీద 94 పరుగులు చేసి మంచి ఫామ్లో ఉన్నాడు. అతను ఒక బ్యాటర్గా మరియు కెప్టెన్గా రాణిస్తే ఎస్ఆర్హెచ్కు అది పెద్ద బూస్ట్ అవుతుంది. ఎస్ఆర్హెచ్ జట్టులో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఈషాన్ కిషన్ మరియు హెన్రిచ్ క్లాసన్ వంటి డేంజరస్ ప్లేయర్లు టాప్ 4లో ఉన్నారు. అయితే ఓపెనింగ్ కాంబినేషన్ విషయంలో చిన్న కన్ఫ్యూజన్ ఉంది. అభిషేక్ శర్మ మరియు ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ చేస్తారా లేక ఇషాన్ కిషన్ ఓపెనింగ్కు వస్తారా అన్నది చూడాలి. మోస్ట్ లైక్లీ అభిషేక్ మరియు ట్రావిస్ హెడ్ ఓపెనర్లుగా వచ్చే అవకాశం ఉంది. నెంబర్ 5లో నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ చేస్తాడు. అతను ప్రాక్టీస్ మ్యాచ్లో మంచి నాక్ ఆడాడు. అయితే లోయర్ ఆర్డర్లో కొంత సెలెక్షన్ కన్ఫ్యూజన్ ఉంది. యంగ్ ప్లేయర్ సలీలా అరోరాను డెబ్యూ చేయించే అవకాశం ఉంది. ఎందుకంటే అతను 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఫినిషర్ స్పాట్ కోసం లియామ్ లివింగ్స్టోన్ మరియు అనికేత్ వర్మ మధ్య పోటీ ఉండబోతోంది. ఒకవేళ ఫారిన్ ఫాస్ట్ బౌలర్ ఎక్స్ట్రాగా కావాలనుకుంటే లివింగ్స్టోన్ ప్లేస్లో అనికేత్ వర్మను ఆడిస్తారు. అయితే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కూడా అంత బలంగా కనిపించడం లేదు. ప్రాక్టీస్ మ్యాచ్ల్లో వారి బ్యాటర్లే బౌలర్లను గట్టిగా కొట్టారు. ప్యాట్ కమిన్స్ స్థానంలో బ్రైడన్ కార్స్ను ఆడించే అవకాశం ఉంది. అతను బ్యాటింగ్ డెప్త్ ఇవ్వగలడు మరియు 140+ స్పీడ్తో బౌలింగ్ చేయగలడు. హర్షల్ పటేల్ మరియు జయదేవ్ ఉనద్గత్ ఇతర పేసర్లుగా ఉంటారు. స్పిన్ విభాగంలో హర్ష్ దూబే మంచి ఫామ్లో ఉన్నాడు. అతనికి తోడుగా శివం కుమార్ వచ్చే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లో
కొన్ని కీలక ప్లేయర్ బాటిల్స్ ఉన్నాయి. ముఖ్యంగా పవర్ ప్లేలో ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్ పోరు మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయిస్తుంది. ట్రావిస్ హెడ్ మీద భువీకి మంచి రికార్డుంది. కానీ అభిషేక్ మరియు ఇషాన్ కిషన్లను భువీ ఎలా అడ్డుకుంటాడు అన్నది ఆసక్తికరం. అలాగే క్లాసెన్ వర్సెస్ కృణాల్ పాండ్యా బాటిల్ కూడా కీలకం. క్లాసెన్ స్పిన్నర్లను బాగా ఆడతాడు, కానీ కృణాల్కు అగెయిన్స్ట్గా అతని స్ట్రైక్ రేట్ తక్కువగా ఉంది. విరాట్ కోహ్లీని పవర్ ప్లేలో ఆపడానికి ఎస్ఆర్హెచ్ స్పిన్నర్ హర్ష్ దూబేను ప్రయోగించవచ్చు. ఎందుకంటే గతంలో అతను కోహ్లీని ఒక్కసారి అవుట్ చేశాడు. మిడిల్ ఓవర్లో రజత్ పటిడార్ వర్సెస్ జైదేవ్ ఉనద్గత్ మధ్య మంచి పోటీ ఉంటుంది. ఎందుకంటే ఉనద్గత్ పటిడార్ను గతంలో 2 సార్లు అవుట్ చేశాడు. డెత్ ఓవర్లలో టీమ్ డేవిడ్ వర్సెస్ హర్షల్ పటేల్ మధ్య హై క్వాలిటీ బాటిల్ మనం చూడవచ్చు. చివరిగా ఈ మ్యాచ్లో విజయావకాశాలు ఎక్కువగా పవర్ ప్లే మీద ఆధారపడుంటాయి. ఏ టీమైతే పవర్ ప్లేను డామినేట్ చేస్తుందో వారికి గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఆర్సీబీ గనుక ఎస్ఆర్హెచ్ టాప్ 4ను త్వరగా అవుట్ చేయగలిగితే వారు దాదాపు మ్యాచ్ గెలిచినట్లే. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అంతా ఆ 4 మీదనే ఆధారపడుంటుంది. అదేవిధంగా ఎస్ఆర్హెచ్ కూడా ఆర్సీబీ టాప్ ఆర్డర్ను తొందరగా అవుట్ చేసి వారిపై ఒత్తిడి పెంచాలని చూస్తోంది. 2 జట్ల బౌలింగ్ లైనప్స్ బలహీనంగా ఉన్నందున ఏ జట్టు బ్యాటర్లు ఎక్కువ 4లు 6లు బాదుతారో వారే ఈరోజు విజేతగా నిలుస్తారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.